ఐరోపా నడిబొడ్డున ఇప్పుడు తుపాకుల మోత కంటే భయానకమైన లెక్కల యుద్ధం నడుస్తుంది. ప్రపంచమంతా ఎన్నికలు, కుంభకోణాలు, ఎండల తీవ్రతతో బిజీగా ఉంటే రష్యా యుక్రెయిన్ రణరంగంలో మాత్రం రక్తం ఏరులై పారుతుంది. ఇది కేవలం సైనికుల మధ్య జరుగుతున్న పోరాటం కాదు. ఏ దేశం దగ్గర ఆయుధాల నిల్వలు ముందుగా పడిపోతాయనే క్రూరమైన గణిత సమీకరణాలపై ఆధారపడుతుంది. ఒకవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా ప్రపంచ కుబేరులతో రష్యన్ దావోస్ సదస్సు నిర్వహిస్తుంటే, అదే వేదిక వెనుక భాగంలో యుక్రెయిన్ డ్రోన్లు నిప్పుల వర్షం కురిపించాయి. దీనికి ప్రతీకారంగా రష్యా ఏకంగా 700 క్షిపణులతో యుక్రెయిన్ రాజధాని కీవ్ను శ్మశానంగా మార్చేందుకు విరుచుకుపడింది. యుద్ధం 4 ఏళ్లు దాటినా రష్యా ఇప్పుడే ఎందుకు కీవ్ను ఇంత కసిగా టార్గెట్ చేస్తుంది? అమెరికా అమ్ముల పొది ఖాళీ అవ్వడానికి యుక్రెయిన్ పతనానికి లింక్ ఏంటి? గల్ఫ్ దేశాల నుంచి యూరప్ వరకు పేట్రియాట్ క్షిపణుల కోసం ఎందుకు ఆరాటపడుతున్నాయి? వాచ్ స్టోరీ. రష్యా వ్యూహానికి ఉక్రెయిన్ తలవంచుతుందా? పేట్రియాట్ కవచం ముక్కలవడం ఖాయమా? యూరప్ తదుపరి రణరంగంగా మారుతోందా? ప్రపంచమంతా ప్రస్తుతం ఎన్నికలు, రాజకీయ కుంభకోణాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI తీవ్రమైన వడగాల్పుల గురించే చర్చిస్తోంది. కానీ అందరి దృష్టి మళ్లిన వేళ రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్న అత్యంత క్రూరమైన రక్తపాత రణరంగం మరింత భీకరంగా మారింది. ఇరువైపులా ఉన్న పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే ఎంతటి ఘోరమైన వాతావరణం ఉందో స్పష్టమవుతుంది. ఒకవైపు రష్యా ఆర్థిక రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ నగరం అంతర్జాతీయ సదస్సుకు వేదికగా మారింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంతర్జాతీయ పెట్టుబడుల ఆర్థిక సదస్సుకు ఆతిథ్యమిస్తున్నారు. దీనిని పుతిన్ దావోస్ అని పిలుస్తున్నారు. రష్యాతో వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న కోటీశ్వరులు, టెక్ దిగ్గజాలు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లతో ఈ వేదిక అత్యంత విలాసవంతంగా, కోలాహలంగా కనిపిస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు పూర్తిగా విఫలమయ్యాయని, రష్యా ఏకాకి కాదనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి చాటడమే దీని ముఖ్య ఉద్దేశం. కానీ ఈ అంగు ఆర్భాటాల వెనుక యుద్ధం తాలూకు చేదు నిజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతినిధులంతా సదస్సుకు హాజరవుతున్న తరుణంలోనే ఆ వేదికకు సమీపంలోని భవనాలు, చెమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. అక్కడి నుంచి ఎగిసిపడుతున్న భారీ పొగమేఘాలు ఆ సదస్సుపై యుద్ధ నీడలను కమ్మేలా చేశాయి. అయితే దీనికి ఒకరోజు ముందే ఉక్రెయిన్పై రష్యా ఊహించని రీతిలో అత్యంత తీవ్రమైన దాడికి తెగబడింది. డ్రోన్లు, క్షిపణులతో సహా దాదాపు 700కు పైగా ఆయుధాలతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ప్రధాన లక్ష్యంగా రష్యా దాడి చేసింది. తమ ప్రతిస్పందనలు ఎల్లప్పుడూ ఒక క్రమపద్ధతిలోనే ఉంటాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలోనే వెల్లడించింది. ప్రస్తుతం ఉక్రెయిన్పై క్రమపద్ధతిలోనే రష్యా దాడులు చేస్తోంది. అయితే రష్యా ఇప్పుడు ఇంత కసిగా, ఎడతెరిపి లేకుండా కీవ్పై ఎందుకు విరుచుకుపడుతోంది? 4 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు రష్యా భీకర దాడులు చేస్తోంది? దీనికి సమాధానం చాలా సింపుల్. అదే సమయంలో ఈ విషయం అత్యంత భయానకమైనది కూడా. ఈ దాడుల వెనుక ఉన్నది రష్యా పక్కా లెక్కల వ్యూహం. ఉక్రెయిన్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ మిస్సైళ్ల నిల్వలు పూర్తిగా అడుగంటుతున్నాయి. ఇంటర్సెప్టర్ మిస్సైల్ అంటే శత్రు క్షిపణులను గాల్లోనే అడ్డుకునే క్షిపణులు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్కు విరాళంగా 600కు పైగా పేట్రియాట్ క్షిపణులను మిత్రదేశాలు అందించాయి. ప్రస్తుత యుద్ధంలో అన్నింటినీ ఉక్రెయిన్ వాడేసింది. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే కొత్తగా ఎలాంటి ఇంటర్సెప్టర్ క్షిపణులు కీవ్కు అందటం లేదు. ఎందుకంటే ఈ క్షిపణులను కేవలం అమెరికా మాత్రమే తయారు చేస్తోంది. ప్రస్తుతం వారి వద్ద కూడా వీటి స్టాక్ అయిపోయింది. బాలిస్టిక్ క్షిపణులు అడ్డుకోవడానికి విమాన నిరోధక తుపాకులు లేదంటే చౌకైన కామికేజో డ్రోన్లు పనికిరావు. వాటిని అడ్డుకోవాలంటే అమెరికాకు చెందిన పేట్రియాట్ వంటి కోట్లాది డాలర్ల విలువైన అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు అవసరం. పేట్రియాట్ వ్యవస్థల్లో పరస్పరం సమన్వయంతో పనిచేసే 3 ముఖ్యమైన భాగాలుంటాయి. మొదటిది రాడార్. శత్రువులు ప్రయోగించిన క్షిపణిని గుర్తించి దాని గమనాన్ని ట్రాక్ చేస్తుంది. రెండో భాగం కంట్రోల్ రూమ్. రాడార్ ఇచ్చిన సమాచారాన్ని ముందు వరుసలో మోహరించిన బృందానికి చేరవేస్తుంది. మూడో భాగం లాంచ్ స్టేషన్. రేడార్ నుంచి కంట్రోల్ రూమ్కు సమాచారం అందిన వెంటనే దూసుకొస్తున్న శత్రు క్షిపణి వైపునకు ఇంటర్సెప్టర్ క్షిపణిని ప్రయోగిస్తుంది. అయితే ఇంతటి సాంకేతిక ఉన్నప్పటికీ ఇది 100% విజయవంతం అవుతుందని గ్యారంటీ లేదు. ఇది సరిగ్గా దూసుకొస్తున్న ఒక బుల్లెట్ను మరో బుల్లెట్తో గాల్లో కొట్టడం లాంటిది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల దాటికి అమెరికా పేట్రియాట్ వ్యవస్థలు ఎలా విఫలమయ్యాయో పశ్చిమాసియా యుద్ధంలో క్లియర్గా కనిపించింది. అసలు విషయం ఏంటంటే ఇరాన్ దాడుల నుంచి తన ఆస్తులను రక్షించుకోవటానికి అమెరికా ఏకంగా జర్మన్, జపాన్ దేశాల నుంచి అదనపు పేట్రియాట్ వ్యవస్థలను తరలించాల్సి వచ్చింది.
మరోవైపు అమెరికా తన వద్ద ఉన్న మొత్తం ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వల్లో ఇప్పటికే 50% పైగా వాడేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం తన వద్ద మిగిలి ఉన్న క్షిపణులను భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకుంటోంది. ఇదే ఇప్పుడు ఉక్రెయిన్ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తోంది. అమెరికా ఏడాదికి కేవలం 600 పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణులను మాత్రమే తయారు చేయగలదు. కానీ ఇరాన్తో జరిగిన యుద్ధం కారణంగా అమెరికా నిల్వలకు భారీ గండి పడింది. దీని అర్థం ఉక్రెయిన్కు ఇకపై అమెరికా నుంచి ఎలాంటి ఇంటర్సెప్టర్ క్షిపణులు అందవు. ఇప్పుడు పుతిన్ సరిగ్గా ఇదే బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ వద్ద మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వలను కూడా పూర్తిగా తుడిచిపెట్టేందుకు రష్యా వైమానిక దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రక్షణ కవచం బలహీనపడుతుందని తెలిసే కీవ్ నగరం టార్గెట్గా డెడ్లీ దాడులకు రష్యా దిగుతోంది. అయితే ఈ ముప్పు కేవలం ఉక్రెయిన్కే పరిమితం కాలేదు. గత వారం రష్యాకు చెందిన డ్రోన్లు రొమేనియా వైమానిక సరిహద్దులోకి చొరబడ్డాయి. యూరప్ వ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ లాగే యూరప్ దేశాలు కూడా అమెరికా తయారు చేసే ఈ పేట్రియాట్ వ్యవస్థలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. పోలాండ్, స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్, గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలన్నీ తమ యాంటీ మిసైల్ డిఫెన్స్ కోసం ఈ పేట్రియాట్ క్షిపణులపైనే ఆధారపడి ఉన్నాయి. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ ఇప్పటికే తమ వద్ద ఉన్న ఇంటర్సెప్టార్ నిల్వలను వాడేసి మరిన్ని క్షిపణుల కోసం వాషింగ్టన్పై ఒత్తిడి తెస్తున్నాయి. ఒక్కో ఇంటర్సెప్టార్ క్షిపణి ధర దాదాపు సుమారు 25 కోట్ల రూపాయలు ఉంటుంది. అందువల్ల వీటి ఉత్పత్తిని భారీగా పెంచడానికి ఏళ్లకేళ్లు బహుశా దశాబ్దాల సమయం పట్టవచ్చు. అమెరికా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కేవలం 600 క్షిపణులకే పరిమితం కావడమే అసలు సమస్య. ఉక్రెయిన్ వంటి దేశాలు పేట్రియాట్ క్షిపణుల కోసం వాస్టిగన్పై ఆధారపడ్డాయి. ఇప్పుడు ఆయా దేశాలు అత్యంత ప్రమాదకర స్థితిలో జారుకున్నాయి. ఉక్రెయిన్ తన చివరి ఇంటర్సెప్టర్ క్షిపణిని ప్రయోగించే రోజు ఎంతో దూరంలో లేదు. అదే గనుక జరిగితే రాజధాని కీవ్ నగరం రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడులకు పూర్తిగా బలమవుతుంది. అయితే ఈ సంక్షోభం కేవలం కీవ్ నగర వినాశనంతోనే ఆగిపోదు. ఉక్రెయిన్ పతనం అనేది రష్యా సరిహద్దుల్లో ఉన్న నాటో కూటమి దేశాల భద్రతను నేరుగా ప్రమాదంలోకి నెట్టేస్తుంది. నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగా ఉక్రెయిన్ వద్ద పేట్రియాట్లు అయిపోతే ఓడిపోవడం ఖాయం. ఆ తర్వాత పుతిన్ తదుపరి లక్ష్యం యూరప్ దేశాలే కావచ్చు. ఇప్పటికే పోలాండ్, రొమేనియా వంటి దేశాలు రష్యా డ్రోన్ల చొరబాట్లతో నిత్యం ఉత్కంఠను ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ రష్యా గనుక నాటో దేశాలపై పుతిన్ యుద్ధం ప్రకటిస్తే అప్పుడు అమెరికా తన సొంత రక్షణ కోసం మిగిలిన ఇంటర్సెప్టార్ క్షిపణులను వాడుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఇటు యూరప్, అటు పశ్చిమాసియాలో అమెరికా రక్షణ భాగస్వామ్యంపై ఆధారపడ్డ మిత్ర దేశాలన్నీ ఒక్కసారిగా నిస్సహాయ స్థితిలోకి పడతాయి. ఈ లెక్కల యుద్ధంలో అమెరికా తొలగితే గ్లోబల్ సూపర్ పవర్గా దాని స్థానానికే పెద్ద దెబ్బ పడుతోంది. మరోవైపు ఈ క్షిపణుల కొరతను అధిగమించడానికి ఉక్రెయిన్ కేవలం అమెరికా వైపు మాత్రమే చూస్తూ కూర్చోవటం లేదు. తమ దేశీయ ఆయుధ ఉత్పత్తిని వేగవంతం చేసే పనిలో పడింది. శత్రువుల జీపీఎస్ సిగ్నల్స్ను దారి మళ్లించే లీమా వంటి స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను ఉక్రెయిన్ రంగంలోకి దించుతోంది. అలాగే అమెరికా పేట్రియాట్ వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా అత్యంత చౌకగా పనిచేసే సరికొత్త యాంటీ మిసైల్ వ్యవస్థను తయారు చేసేందుకు ఉక్రెయిన్ రక్షణ సంస్థలు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నాయి. అయితే బాలిస్టిక్ క్షిపణుల వేగాన్ని తట్టుకొని వాటిని 100% గాల్లోనే నాశనం చేయగల సాంకేతికతను స్వల్పకాలంలో సొంతంగా అభివృద్ధి చేసుకోవటం ఉక్రెయిన్కు ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఏది ఏమైనా ఆధునిక చరిత్రలోనే ఇదొక అత్యంత సంక్లిష్టమైన వ్యూహాత్మక ఆయుధ సంక్షోభం. ఒకవైపు రష్యా తన వద్ద ఉన్న ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్ రక్షణ కవచాన్ని మొక్కలు చేయాలని చూస్తుంటే, మరోవైపు ఉక్రెయిన్ తన ఉనికిని కాపాడుకోవడానికి కాలంతో పోటీ పడుతోంది.